అవును. అరుంధతి వచ్చిందా ఇక్కడికి అని మనోహరి అడగడంతో చెంబ కళ్ళు మూసుకొని తన శక్తితో చూసి ఇంకా రాలేదు మనోహరి, కానీ తప్పకుండా వస్తుందని చెప్తుంది. అది వచ్చేలోపే నేను అమర్‌ని ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాను. భాగ్యని చంపేస్తాను అని మనోహరి చెప్తుంది. తర్వాత అమర్ రాథోడ్ దగ్గర ఉండి అన్ని పనులని చూసుకుంటూ ఉంటారు. రాథోడ్ బాంబు స్క్వాడ్ వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా రాలేదేంటి అని అమర్ టెన్షన్ పడుతూ ఉంటే, సార్ ఏదో పనిలో ఉండుంటారు. నేను వెళ్ళి తీసుకురానా అని రాథోడ్ అంటాడు. అవసరం లేదులే రాథోడ్, వచ్చేస్తారు అని నువ్వే చెప్తున్నావు కదా అని అమర్ అంటాడు. మనోహరి ఇంకాసేపట్లో బాంబ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చేస్తారంట. అప్పుడు బాంబు మనం పెట్టింది ఎక్కడ ఉందో వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఎలా మనోహరి అని చెంబా అంటూ ఉంటే, నువ్వు టెన్షన్ పడకు చెంబా, అసలు ఆ బాంబు స్క్వాడ్ వాళ్ళు ఇక్కడికి వస్తేనే కదా అని మనోహరి అంటుంది. ఎందుకు రారు అని చెంబా అడగడంతో, వాళ్ళు నిద్రలో ఉన్నారు అని మనోహరి అంటుంది. అయితే కాసేపటికి మెలకువ వస్తుంది, అప్పుడైనా వస్తారు కదా మనోహరి అని చెంబా అంటే, వాళ్ళు నిద్రలో అంటే అసలు మత్తులో ఉన్నారు చెంబా. రాత్రి వాళ్ళకి తీసుకువెళ్ళిన భోజనంలో నేను మత్తు మందు కల్పించాను. వాళ్ళు 20 గంటల వరకు లేవనే లేవరు. అంటే ఈ లోపల భాగ్య శ్రీమంతం పూర్తయిపోతుంది. ఈరోజు సాయంత్రానికి కానీ వాళ్ళకి మెలకు రాదు. ఎవరు వెళ్ళి లేపినా వాళ్ళు లేవలేరు అని మనోహరి చెప్పడంతో, ఓ అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆ బాంబుని పేల్చేసే మనోహరి అని చెంబా అంటుంది. నేను అంత తేలిగ్గా ఎందుకు పేల్చేస్తాను చెంబా, ముందు భాగ్య ఆ సీమంతం కుర్చీలో కూర్చోవాలి, అక్షింతలు చల్లించుకోవాలి, గాజులు గంధం పెట్టించుకోవాలి. అప్పుడు ఆ రామూర్తి కళ్ళల్లో కన్నీరు, పిల్లలు అమర్ మొహాల్లో సంతోషము. అలా శ్రీమంతం పూర్తయిన తర్వాతే నేను బాంబు పేల్చేస్తాను. ఆ బాగి చచ్చిపోతుంది, అంతవరకు ఆ బాంబు పేలదు అని మనోహరి చెప్తుంది. తర్వాత పిల్లలు అమర్ దగ్గరికి వచ్చి, డాడ్ డాడ్ ఒకసారి మాతో రండి అని పిలుస్తూ ఉంటే, ఎందుకని అమర్ అడుగుతూ ఉంటాడు. మిస్ అమ్మ చాలా బాగా రెడీ అయింది డాడ్, రండి డాడ్ ఒకసారి చూద్దురు అని పిల్లలు అంటూ ఉంటారు. అలాగే అంటూ అమర్, పిల్లలు, రాథోడ్ అందరూ కూడా బాగి దగ్గరికి వెళ్తారు. బాగి చాలా సిగ్గుపడుతూ వాళ్ళ వైపుకి తిరగగానే అమర్ బాగి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. మిస్ అమ్మ చాలా బాగుంది కదా డాడ్, చాలా బాగా అందంగా రెడీ అయింది కదా అని అంజు అమ్ము చెప్తూ ఉంటే, మిస్ అమ్మ చాలా కొత్తగా రెడీ అయింది, ఎప్పుడూ ఇలా కొత్తగా రెడీ అవ్వలేదు కదా, చాలా బాగుంది డాడ్ అని ఆకాష్ కూడా చెప్తూ ఉంటాడు. ఏముంది గంగిరెద్దులా తయారైంది అని మనోహరి చెంబాతో చెప్తూ ఉంటుంది. మిస్సమ్మ మహాలక్ష్మిలా ఉన్నావు మిస్సమ్మ అని రాథోడ్ పొగుడుతూ ఉంటాడు. అప్పుడే అమర్ ఇక బాగీకి తదేకంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే, అది గమనించిన రాథోడ్, పిల్లలు మనం వెళ్దాం పదండి, మనం అక్కడ పనులు చూసుకోవాలి కదా అని చెప్పడంతో, అవును రాథోడ్ పద పద వెళ్దాము అని పిల్లలు రాథోడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాగి చాలా అందంగా ఉన్నావు, నా దిష్టే తగిలేలా ఉంది అని అమర్ బాగీకి దిష్టి చుక్క పెడతాడు. నాకేనా, మన పాపకి పెట్టరా అని బాగి చెప్తుంది. అలాగే అంటూ అమర్ బాగి కడుపున కూడా ఒక దిష్టి చుక్క పెడతాడు. మనోహరి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. చూడండి, దిష్టి చుక్కతో సరిపెట్టకండి, సీమంతం పూర్తయిన తర్వాత మీ చేతులతో మాకు దగ్గర ఉండి దిష్టి తీయాలి అని బాగి చెప్తూ ఉంటే, ఫంక్షన్ అయ్యాక తీసేది నీకు దిష్టి కాదే, నీ శవాన్ని తీస్తారు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఏమండి, ఉదయం నుండి చూస్తున్నాను, మీరెందుకో టెన్షన్ పడుతున్నారు, ఏదైనా ఉంటే నాకు చెప్పండి, విషయం దాచిపెట్టకండి అని బాగి అడగడంతో అమర్ ఇక ఆ బాంబు గురించి ఆలోచిస్తూ ఉంటాడు.